శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 24వ అధ్యాయమునకు స్వాగతం పలుకుచు మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు. 24వ అధ్యాయము శ్రీమన్నారాయణ అనుగ్రహము, తులసీ మహత్యము. వృత్సమద మహర్షి జాహ్నమునితో ఇట్లను: సత్యజిత్తు ఏకాదశి తిథియందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులచే అర్చించెను. దేవతల హితము కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగా జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమైనాడు. నీల మేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో, ప్రకాశించు తిలకముతో, చిత్ర విచిత్ర కుండములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టలు కట్టి మనోహర రూపముతో గరుత్మంతునిపై నెక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణ స్తుతించుచు భార్యతో పాటు శ్రీమన్నారాయణ పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, లోకనాయక, కోరిన వరములిచ్చెదను, అడుగు అని శ్రీమన్నారాయణుడు అనెను. అప్పుడు సత్యజిత్తు: స్వామి, ఇంద్రాదులకు పూర్వం వలె సంచరించు శక్తిని ఇమ్ము, వారిపై దయించుము, తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక అంగీకరించెను. ఇట్లనెను: ఓయి, ఈ ఏకాదశి స్థితి సమస్త పుణ్యములు ఇచ్చను. నీవీ తిథియందే నీకు ప్రసన్నుడనైతిని. కావున ఈ తిథి నాకు చాలా సంతోషము కలిగించు తిథి. నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెగరించి ఇంద్రునికిండు. పవిత్రము, వనవాసి నాకిష్టము అయినను ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగు, మరి ఒక ఆలోచన వీడదు అని పలికెను. సత్యజిత్తు అట్లే అంగీకరించెను. మరుచటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకలించి ఇంద్రునికిచ్చెను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణ నమస్కరించి నిలచిరి. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచుచూ ఇట్లనెను: ఈ ఏకాదశి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నీ అనుగ్రహము అందుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి. సర్వజీవులను పోగొట్టినట్టి అనంత పుణ్యఫలమునిచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యము నుండి 10 దినములు యథాప్రకారము పూజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరమును చేసి నన్ను స్మరించిన వారు సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వశుభములను పొందెదరు. నాకు సంతోషము ఇచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొద్ది అశ్వమేధ యాగములు చేసిన వచ్చు పుణ్యఫలమునిచ్చును. ధర్మవేత్తలకు మునులు ఈ తిథి యందు మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయని, విష్ణుప్రియమని అందుదురు. అజ్ఞానముచే ఏకాదశి యందు భుజించువారు మహాపాపములు అందుదురు. దశమి నాటి రాత్రి భోజనము మాని, ఏకాదశి నాడు 2 పూటల భోజనము మాని, ద్వాదశి నాడు మధ్యాహ్నము ఒకమారు భుజించి నాటి రాత్రి భుజింపకయుండిన చతుర్థి భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందురు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ ఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశక్తిగా శాస్త్రముగా పూజించిన వాడు నాకిష్టుడు, నా లోకమున చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ ఫలమునిచ్చును.
పుణ్యప్రదమగును. హరివాసమున ఉపవాసమును జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నాకిష్టుడు, నా లోకమున చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసమును చేయుటయే కాక వాని కులములో వారందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్య ఫలమునిచ్చును. 4 వర్ణముల వారును సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాల, వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ ముఖము, నిద్ర, అన్నము వీరిని విడిచి నన్ను పూజింపవలను, నా పాదోదకము సేవింపవలను. అన్ని మాసములను కృష్ణపక్షములు 2 వచ్చు ఏకాదశి ద్వాదశులన్నీయు ఇట్లే ఉపవాసం ఉండవలయను. చంద్రాయణాది వ్రతములను ఆచరించుట వలన వచ్చెడు పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతమును వలన వచ్చును. కావున మునులారా, యోగులారా, భక్తులారా, వీరెవ్వరునూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసము చేసిన వాడు నా లోకమున చేరి నన్ను పొందును. ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని కృష్ణమద మహర్షి జాహ్నవునకు వివరించారు. కృష్ణమద మహర్షి జాహ్నవునితో ఇట్లనను: శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానము మహత్యమును వివరించి ఇంద్రాదులచో ఇట్లనని, మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకుని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పాను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణుతో ఇట్లను: స్వామి, నీ పాదపద్మముల ఆసక్తి ఎందుగల నన్ను దయచూడము. నాకు నీవు తప్ప మరి ఒక గతి లేదు. నేను నీ పాద సన్నిధిని కోరుకుందును అని పలికిన తులసి మాటలు విని శ్రీహరి, భూమి యందు అమృతము వలన పుట్టిన ఈ తులసి, నీవు నాకిష్టురాలవు, నా వద్దకు రమ్ము. నేను నిన్ను హృదయమున ధరింతును, సందేహము వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రత కలిగించుదానవు, పాపనాశినివి. తులసీ దళములతో కలిగి యున్న నిన్ను చూచినవారు గంగా స్నానము చేయువారు వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారును పునర్జన్మనందరు. ఈ అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములుగా మాలలుగా వేసి నా కంఠమును సమర్పించిన వారు అతులేనంత అనంతం కాలము నా లోకము నుండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇండ్ల యందు గాని తోటల యందు గాని పెంచువారికి ఏ పాపములు అంటవు. ప్రాతకాలమున నిద్ర లేవగానే నిన్ను చూచి నమస్కరించిన వాడు ఈ దినమున సర్వ దుఃఖములు అందును అని తులసీ దళములతో నీటిని తన శరీరముపై జల్లుకునివాడు పవిత్రుడగును. నీ కుదురు మొదలలోనున్న బట్టిని తిలకముగా నుదిటిపై ధరించిన వాడు సర్వ సుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వీనికి ఏ బాధలు నుండవు. అమృత సంభవ తులసి, త్రైలోక్య పావనివి. నేను నిన్ను లక్ష్మీదేవి నీ సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరమిచ్చను. తులసీ దళములను, కాండములను, శాఖములను అన్నింటినీ శుభప్రదములైనవి మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని, పవిత్రతను పొందెను. అప్పుడు తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపము నుండి శ్రీహరి అంశను పొందెను. మాయా జగదీశ్వరుడు అయిన శ్రీహరి రోక లక్షణార్థము తులసిని నియమించను. శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై తులసి అను పేరు పొందెను. ఆ వైపునున్న ఇతర వృక్షము తులసి సాన్నిధ్యముచే పవిత్రములయ్యను. తులసి యందున్న ప్రదేశము పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యచిత్తును చూచి, నీవు నాకు పూజ చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యవు భుజింపును అని పలికెను. సత్యచిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి భుజించను. ఇట్లు ఆ వ్రతము పూర్తయిన తరువాత శ్రీహరి అందరినూ చూచుచుండ సత్యచిత్తును దంపతులతో తులసితోనూ కలిసి గరుత్మంతునిపై నెక్కి తమ లోకమునకు పోయెను. నాయన జాహ్నముని, ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలములునిచ్చునని స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ,
మంత్రానుష్ఠానము స్మరణ చేసువారును శ్రీహరి ప్రీతిపాత్రుడై సాన్నిధ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారాయణము ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, స్వర్ణదానము, శాలిగ్రామదానము మొన్నగువై ఉత్తముడైన బ్రాహ్మణులకు ఇయ్యవలెను. అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణా కటాక్షము నుండి విష్ణువును చేరుదురు, నిస్సందేహముగా చెప్పుచున్నాను అని వృత్సనమద మహర్షి జాహ్నవునకు చెప్పెను. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహేషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తా లోకా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. తథాస్తు. స్వస్తి.